హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న బై ది బాటిల్ అనే పబ్లో గత రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. తందూరికి వాడాల్సిన కట్టెల పొయ్యి ఏదైతే ఉంటుందో ఆ కట్టెల పొయ్యికి సంబంధించిన మంట ఒక్కసారిగా చెలరేగి పైన ఉన్న థర్మాకోల్స్ మొత్తం కూడా అంటుకొని ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. మొత్తం కూడా కిచెన్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తాం విజువల్లో ఈ ఫైర్ ఎగ్జాస్ట్ ఏవైతే ఉంటాయో ఫైర్ ఆర్పడానికి వినియోగించే ఈ పరికరాలు ఏవైతే ఉంటాయో మొత్తాన్ని కూడా తీసి వాడడం జరిగింది. ఆ సమయానికి ఎంత మేరకు వాడినా కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది వచ్చి కొన్ని ఫైర్ ఇంజిన్స్ వచ్చి కంటిన్యూస్గా వాటర్ స్ప్రే చేస్తే తప్ప ఇవన్నీ కూడా మంటలు అదుపులోకి రాని సిచ్యువేషన్కి వచ్చింది. మనం ఇవి చూస్తాను, ఏవైతే ఎక్విప్మెంట్ చూస్తాను ఈ ఫైర్ సేఫ్టీ సంబంధించి ఇప్పటికి కూడా ఇందులోంచి కొన్ని కొంత మేరకు వాటర్ లీక్ అవుతాయి, అంటే హీలియం ఇవి మిక్స్ అయిపోయి వాటర్లా స్ప్రే అవుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ ఎక్స్పైరీ డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రతిసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో హైడ్రోజన్ కావచ్చు, ఇటు దీనికి సంబంధించిన కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మిక్స్డ్ ఇవన్నీ ఉంటాయి. వర్క్లో ఉన్నప్పుడు, వర్క్లో లేనప్పుడు వీటి ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో పర్సంటేజ్ పడిపోయినప్పుడు ఇవన్నీ కూడా కొన్ని నెలల తరపాటు ఇలాగే స్టోరేజ్ ఉంచడం వల్ల ఇవన్నీ కూడా ఇందులో ఉండాల్సిన నిల్వలన్నీ కూడా ఒక్కసారిగా ఇలా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకని ఇలా వాటర్ లాగా వస్తూ ఉన్నాయి అంటారు? ఇది ఒక్కసారి యూజ్ చేయడం వల్ల కొంచెం ఆపేస్తే మళ్ళీ అవుతుంది అనమాట. ఎంతైనా ప్రెస్ చేస్తే సాధారణంగా ఇలాంటివి వాడినప్పుడు స్ప్రే లాగా అంటే పొగలాగా వస్తూ ఉంటుంది వైట్ స్మోక్, కానీ ఇప్పుడు వాటర్ లాగా ఇది వచ్చేసి అంటే ఫైర్లో ఒక టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి. ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి అని 4 క్లాస్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి. దీంట్లో ఇది ఏ క్లాస్ ఫైర్ అనమాట. మనకి ఏ క్లాస్ ఫైర్ వచ్చేసి వాటర్ అనమాట. ఇది ఓన్లీ వాటర్ CO2 అంటారు దీన్ని. వాటర్ స్ప్రే వస్తుంది దీంట్లో. అలాగే దీంట్లో ఇంకోటి అంటే దీంట్లో క్లాస్ ఆఫ్ ఫైర్స్ వేరే ఉంటాయి. ఇది వచ్చేసి ఫోమ్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి BC, ఏబి వచ్చేసి ఇది ఫోమ్. అంటే మనకి కిచెన్లలో మనకు ఆయిల్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది కదా, అలాంటి ఫైర్ అయినప్పుడు ఇది యూజ్ చేయాల్సి వస్తుంది. అట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. ఎన్ని గంటల వరకు పనిచేయచ్చు ఇవి? అంటే ఎంత ఫైర్ వరకు కెపాసిటీ ఉంటుంది వీటికి? అంత ఉండదు సార్. ఇది జస్ట్ బేబీ ఫైర్ లెక్క. ఇప్పుడు మనం ఎలా అయితే ఏదైనా దెబ్బ తాకితే ఫస్ట్ ఎయిడ్ చేస్తామా అలాగే ఇది యూజ్ చేయడం. పోర్టబుల్ ఏదైతే ఉండదో మనకి చిన్న దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగే ఏదైనా ఫైర్ అయినప్పుడు తొందరగా దాన్ని యూజ్ చేస్తే దానివల్ల ఈ ఫైర్ అనేది కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇలా ఇదేం టైప్ అంటారు? ఇప్పుడు మన భారీ సిలిండర్ కొంచెం హైట్గా ఉంది సార్. ఇది కార్బన్ డైఆక్సైడ్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకు మన శాస్ సర్క్యూట్ అవుతుంది కదా, ఎలక్ట్రికల్ దానికి యూజ్ అవుతుంది. అండ్ LPG గ్యాస్ సూటబుల్ అవుతుంది. అంటే షార్ట్ సర్క్యూట్ అప్పుడు వాడుతూ ఉంటారు అయితే ఇలాంటివి. షార్ట్ సర్క్యూట్ అయ్యేటప్పుడు అండ్ LPG గ్యాస్ కానీ అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తారు. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. మనం ఇంకో చిన్న సిలిండర్ చూస్తాను, ఇవి ఏం టైప్స్ అంటారు? ఓకే, ఇది ABC టైప్ అనమాట. ఇది ABC అని వస్తుంది ఇక్కడ, ABC. దీంట్లో క్లాస్ ఆఫ్ ఫైర్లో ABC అంటే ఏ క్లాస్ వచ్చేసరికి మనకి వాటర్, మనకి వుడ్, పేపర్, క్లాత్ అలాంటి డ్రై వాటికైనా పేపర్, క్లాత్, వుడ్ అలాంటి ఫైర్ అయితే అది వాడచ్చు. ప్లస్ ఇంకోటి B క్లాస్ అంటే మనకి కిరోసిన్, పెట్రోల్, లిక్విడ్ టైప్. C క్లాస్ అనేసరికి ఎలక్ట్రికల్, LPG గ్యాస్. అంటే ఇది మల్టీపర్పస్ యూజ్ అవుతుంది ABC. వీటిలో పర్సంటేజ్ ఎలా ఉంటుంది అంటే దీని ప్రకారం చూసుకుంటే ఇందులో ఇది వచ్చేసి మనకి రెడ్లో వచ్చేసి పని చేయదు, ఎప్పుడు గ్రీన్లో ఉండాలి. ఇది గ్రీన్లో ఉంటే మనకు ఇది యూజ్లో ఉన్నట్టు. ఈ రెడ్లో వచ్చిందంటే అది డౌన్ అయినట్టు మనం మళ్ళీ రీఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంతకాలం వరకు ఉంటుంది అంటే ఇది మనం రీఫిల్ చేయడానికి 1 year ఉంటుంది సార్. 1 year వరకు మనకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎక్స్పైరీ వరకు మనం 1 year ఇస్తాము. రీఫిల్ చేసిన తర్వాత నుంచి ఎక్స్పైరీ డేట్ 1 year ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోతుంది? అందులో గ్యాస్ ఆవిరైపోతుందా లేకపోతే గట్టి? ఇప్పుడు సపోజ్ మన మెడికల్ స్టోర్లలో అన్నింటిలో దానికి ఎక్స్పైరీ ట్యాబ్లెట్ ఉంటుంది. ఎక్స్పైరీ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి అది వర్క్ చేస్తుంది. అలాగే ఇది కూడా, దీనికి కూడా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది పౌడర్కి. ఆ పౌడర్ అనేది మనకి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్గా 1 year ఉంటుంది. 1 year వరకు దాని వాల్యూ ఉంటుంది. ఎవ్రీ 1 year తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. చాలా వరకు కొన్ని ప్లేసెస్లో వీటిని పెట్టేస్తారు, ఇలా గోడకి తగిలించి పెట్టేస్తూ ఉంటారు. కొన్ని ప్లేస్లో పనిచేస్తారు, కొన్ని ప్లేస్లో అదేదో డమ్మీగా అలా పెట్టి పడేస్తూ ఉంటారు. వాటిని ఎలా చెక్ చేస్తూ ఉంటారా? వాటిని ఎలా చెక్ చేసుకోవాలంటారు? ఇప్పుడు మనం ఇది పెట్టినప్పటి నుంచి మనకు యాక్చువల్గా AMC పెట్టుకుంటే మనకు ఎవ్రీ 6 months ఒకసారి వచ్చి చెక్ చేయడము. యాక్చువల్గా మ్యాండేటరీగా దీన్ని ఏం చేయాలంటే AMC ఇస్తే దాన్ని మేము వచ్చేసి ఎవ్రీ మంత్ కానీ 3 months ఒకసారి వచ్చి చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసి దాన్ని అన్ని యూజ్లో ఉందో యూజ్లో లేదో దాని వెయిట్ అన్నీ చెక్ చేస్తాం. అయితే ఇప్పుడు వాళ్ళు యూజ్ చేయకపోవడం ఏమిటంటే పౌడర్ అనేది గడ్డగట్టిపోయి మనకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇది కొట్టినా కానీ దీని నుంచి పౌడర్ రాదు. అంటే యూజ్లో అది గడ్డగట్టిపోయి మనకి రాదనమాట. ఇందులో పర్సంటేజ్ ఉందంటారా మొత్తం ఖాళీ అయిపోయిన సిలిండర్స్ అవి? అందులో ఏమైనా ఉండే అవకాశం ఉందా వీటిలో? ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్లో ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ ఖాళీ కొట్టేసి ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని దాంట్లో సగం ఏంటంటే మనకు స్టక్ అయిపోయి సగం ఆగిపోతూ ఉంటుంది అన్నమాట.
ఈ ఏబీసీ అనేది ఏంటి అంటే వన్ టైం కొట్టేసి యూజ్లో వెళ్ళిపోతుంది వన్ టైంలో. రైట్, చాలా మందికి మీకు ఒక ఫైర్ గురించి మీకు మిమ్మల్ని ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో మనం చూస్తూ ఉంటాం ఫైర్ సేఫ్టీ సంబంధించి ఇది ఏ విధంగా పనిచేస్తుంటాయి అంటారు? ఈ పైప్ లైన్స్ కావచ్చు, ఇది చాలా చోట్ల పగిలిపోయి మొత్తం కూడా రష్ వచ్చి అంటే ఏ విధంగా పనికొస్తుంది ఫైర్ సేఫ్టీకి? అలారం కావచ్చు, ఈ పైపులు ఇవి ఎలా పనిచేస్తాయి అంటారు? ఒకసారి మీ మాటలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది వచ్చేసి సార్ మనకి ఫైర్ అలారం. ఇది ఫైర్ అలారం ఏంటంటే మనకు ఇండికేషన్ అనమాట. ఏమైనా ఫైర్ జరిగినప్పుడు ఈ గ్లాస్ అనేది బ్రేక్ చేస్తే మనకు ఫైర్ అలారం అనేది శబ్దం వస్తుంది మనకి. దీన్ని ఏం చేయాలంటే అలాంటి ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే దీని ఇండికేషన్, దీన్ని గ్లాస్ బ్రేక్ చేయాలి. ఇక్కడ రాసి ఉంటుంది బ్రేక్ గ్లాస్ అనేది. బ్రేక్ గ్లాస్ చేసినప్పుడు ఈ రెండు రెడ్ స్విచ్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఫైర్ అలారం మోగుతుంది అనమాట. అలర్ట్ చేయడానికి ఎవరైనా ఫైర్ జరిగినప్పుడు అలర్ట్ చేసినప్పుడు అప్పుడు లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ ద్వారా కిందికి రావాలి. ఇది వచ్చేసి మనకి ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ సార్. ఇది హైడ్రెంట్ అనమాట. మనకు వాటర్ ఉంటుంది కదా, మనకు వాటర్ ట్యాంక్ నుంచి మనకి హైడ్రెంట్ పైప్స్ ఇస్తారు అనమాట, వాటర్ పైప్స్. ఆ పైప్ ద్వారా ఇది మనకి లింక్ అయి ఉంటుంది ట్యాంక్కి. మనకి ఫైర్ అయినప్పుడు ఈ హైడ్రెంట్ పైప్ అనేది యూజ్ చేసి మనం దీంతో ఫైర్ని వాటర్ అనేది దీని నుంచి మనం పుట్టచ్చు అనమాట. ఇది ఆల్రెడీ దీని కింద ఒక ట్యాంక్ ఉంటుంది, పైన ఒక ట్యాంక్ ఉంటుంది. దానికి ఆల్రెడీ పంప్స్ ఉంటాయి. ఆ పంప్స్ ద్వారా ఆన్ చేయగానే మనకి దీంట్లో వాటర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆన్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వాల్ ఓపెన్ చేయగానే మనకి వాటర్ వచ్చేస్తుంది. ఈ హైడ్రెంట్ వాల్ ఓపెన్ చేయగానే అన్నీ పెట్టాలి. ఇది హోజ్ రీల్ అంటారు. ఇది హోజ్ రీల్ అని ఇది దీన్ని ఆన్ చేసి దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇది నుంచి వాటర్ వచ్చేస్తుంది మనకి. ఈ పక్కన కూడా ఇంకొక ఫైర్ సేఫ్టీ ఉంది, గన్ కావచ్చు. ఇది దాని పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు అది ఎక్స్పైరీ అయ్యి ఉందా, పని చేస్తుందా లేదు, దాని పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఇది ఓకే, ఇది డౌన్ అయింది, చేపియాలి. ఇది నిన్న కొట్టిన దాంట్లో ఇది కూడా తీసుకెళ్ళాలి. ఓకే, ఇది నిన్న మొత్తం యూజ్ చేశారు అని తీసుకెళ్తున్నాము అన్నీ. ఓకే, రైట్. చూసారు కదా, ఇవన్నీ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చాలా ఎవ్రీ టైం చాలా వరకు ఇప్పుడు హాస్పిటల్లో కూడా చూస్తాను. కొన్ని హాస్పిటల్స్ కానీ కొన్ని బిల్డింగ్స్ నామమాత్రంగా ఇవి పెట్టుకొని ఇలా ఉంచుతారు వాడకుండా. ఆ సమయానికి మనం వాడాలి అనుకున్న సమయానికి అలారమ్స్ పనిచేయవు. ఒకసారి పైప్స్ స్ట్రక్ అయిపోయి కొన్ని హాస్పిటల్స్లో అయితే, కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే కంప్లీట్గా పైపులు రస్ట్ వచ్చేసి తిరగకుండా పైపులు వాల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి ఏదో నామమాత్రానికి పెట్టాము, బిల్డింగ్ పర్మిషన్ కోసం కొంతమంది పెట్టుకుని ఉంటారు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పని చేస్తేనే ఆ మంటల్ని త్వరగా ఆర్పడానికి కొంత సిచ్యువేషన్ ఉంటుంది. మీ బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ ఉండాలంటే ఇలాంటి ఎప్పటికప్పుడు ఇప్పుడు చెప్పినట్టు గ్రీన్లో ఉంటేనే అది పనిచేస్తుందంట. గ్రీన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మనకి ఇది ఉంది కదా మన దగ్గర, ఎప్పటికైనా పనిచేస్తుందంటే అది పొరపాటే. ఇందులో ఉన్న గ్యాస్ ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయిపోయి అది పౌడర్ లాగా మారిపోయి మనం వాడాలి అనుకున్నప్పుడు ఇది పని చేయకపోవచ్చు. అందుకే చూడొచ్చు, మనం ప్రెస్ చేసినా కూడా ఇందులోంచి ఎలాంటి స్పందన లేదు. సో మీ ఏరియాలో, మీ ఇంట్లో, మీ దగ్గరలో ఇలాంటి ఫైర్ ఎగ్జిట్స్ కనుక ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అది గ్రీన్లో ఉన్నంత వరకే పనిచేస్తుంది. వన్స్ అది రెడ్లోకి మారిందంటే దాన్ని ఎక్స్పైర్ అయిపోయింది, ఇక దాని చాప్టర్ అయిపోయింది, మీరు ఇక వాడుకోలేము అన్న స్టేజ్కి వచ్చేసినట్టే. సో మ్యాక్సిమం ఇప్పుడు వేసవికాలం సందర్భంగా వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇటు ఎలక్ట్రిక్ బండ్లు వాడవచ్చు కావచ్చు, ఎలక్ట్రికల్ బండ్లు వాడేవాళ్ళు కావచ్చు, లేక పెట్రోల్ బంక్స్లో కానీ ఎప్పటికప్పుడు ఈ ఫైర్ సేఫ్టీ సంబంధించి మీకు ఎక్కడైనా కనిపించినా చూసినా కానీ అవి రెడ్లో ఉన్నాయా, గ్రీన్లో ఉన్నాయా, వర్కింగ్ ఆర్ నాన్ వర్కింగ్ ప్రతిసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అవి పని చేయకపోతే కాస్త ఖర్చైనా పర్లేదు, వాటిని రీప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇవే మనల్ని కాపాడుతాయి. ఇవే కనుక సమయానికి పని చేయకపోతే ఆ నీళ్లు తీసుకొచ్చి పోయలేము, ఇసుక కొట్టలేము. క్షణాల్లోనే మనం చూస్తున్న క్షణాల్లోనే అదంతా కూడా మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించి కొన్ని ప్రాణాలు అందులో చిక్కునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండండి. వేసవిలో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. కుదిరితే ఇలాంటి హోటల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కిచెన్స్లో ఇలాంటి ఫైర్ సేఫ్టీ మిషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్గా పెట్టుకుంటే బెటర్ అంటూ కూడా తెలియజేస్తుంది ఆర్టీవీ. ఇది ఇప్పుడు వరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ వినయ్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ, హైదరాబాద్.